గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివి. లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి అధ్యక్షుడు తెల రవికుమార్ అన్నారు. సేవా దృక్పథంతో కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి లయన్స్ క్లబ్ తరపున చలికాలం దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు నేడు రగ్గులను పంపిణీ చేశారు. సోమవారం కోటగిరి జీపీ కార్యాలయం నందు గ్రామ పంచాయతీ కార్మికులకు శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా రగ్గులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెల్ల రవికుమార్ మాట్లాడుతూ గ్రామాలలో జీపీ కార్మికుల సేవలు మరవలేనివి అని, పొద్దున్నే 4 లేచి రోడ్లు క్లీన్ చేయడం, డ్రైనేజ్లు క్లీన్ చేయడం వంటి పనులు చేస్తూ గ్రామాలను శుభ్రంగా ఉంచుతున్న జీపీ కార్మికులకు చలికాలం దృష్ట్యా దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చేయడం సేవా దృక్పథం భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ కోటగిరి ఆధ్వర్యంలో కార్మికులకు రగ్గులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హనుమంతరావు పటేల్, మాజీ వార్డు సభ్యులు అరుణ్ గౌడ్, తెల్లచిన్న అరవింద్, కర్ణ గజేందర్, గంగా ప్రసాద్ గౌడ్, కప్పా సంతోష్, కోయగురు శ్రీకాంత్, యోగేష్, లక్ష్మీకాంత్, నిఖిల్, నూకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో ఈ రగ్గుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అడగగానే ఈ కార్యక్రమానికి అనుమతించిన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎండిఓ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే పంచాయతీ కార్యదర్శి బేగ్ సార్ గారికి, పంచాయతీ సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో మేము చేసే సేవా కార్యక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.